ఆమె అన్నది లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఆమె అన్నది, ప్రభువా మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి, కుక్క పిల్లలు ఎలా బతకాలి, పిల్లల బల్ల మీద నుంచి పడే ముక్కలతోనే కదా కుక్క పిల్లలు బతుకుతాయి అని ఆమె అంటది. అప్పుడు ప్రభు అంటాడు, నీవు ఈ మాట పలికినందున, ఫస్ట్ అంటాడు అమ్మా నీ విశ్వాసం గొప్పది అనేమో మత్తయి సువార్తలో అంటాడు. మిగిలిన సువార్త మరో సువార్తలో అంటాడు, అది మార్కో లోకానో మీరే దేవులు ఆడుకోండి. అందులో అంటాడు, ఏమంటాడంటే నీవు ఈ మాట పలికినందున వెళ్ళు, ఇదిగో నీవు ఈ మాట పలికినందున ఇక వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందినది అంటాడు. ఆ మాట స్పష్టంగా రాసుంటుంది, నీవు ఈ మాట పలికినందున. ఎక్కడుందో తీయొచ్చు, మార్కు సువార్త తీయండి, ఎక్కడుందో వెతుక్కోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. అది నేను చెబుతా ఉంటే మీరు వెతుక్కుంటా ఉండండి. అది అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. అసలు ఇది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఆ మాటను మీ బైబిల్ అండర్లైన్ చేసుకున్నారా? అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. యేసయ్యతో ఈమె ఒక మాట చెప్పిందంట. ఇక్కడ ఈ మాట చెప్పినందున, ఈ కారణము చేత అక్కడ దయ్యం పోయింది, నీ కూతురు స్వస్థత వచ్చింది, పో నీ కూతురుకి అని చెప్పాడు. ఈమె పలికిన మాటను బట్టి కుమార్తెకు స్వస్థత రావటం అనేది మీకు వింతగా లేదా? ఆలోచించాల్సిన విషయం కాదా? ప్రభు పలికిన మాట కాదు అక్కడ, ఈమె పలికిన మాటను బట్టి కూతురికి విడుదల వచ్చింది అనే మాట ఉంది చూడండి. అది పాయింట్. ప్రభు ఏమన్నా అన్నాడా, ఏయ్ దయ్యమా ఆ బిడ్డను వదిలిపో అని ఏమన్నా గద్దించినట్టుందా? ఏమీ లేదు. ఈ మాట చెప్పినందున ఇక వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందింది. ఏ మాట చెప్పినందున? కుక్క పిల్లలు కూడా ఎట్లా బతకాలయ్యా? పిల్లల రొట్టె ముక్కలు తినే కదా బతకాలి. ఆహా, రైట్, వెరీ గుడ్. అట్లయితే ఈ మాట చెప్పినందున పో, విడుదల వచ్చింది. అంటే ఈమె పలికినటువంటి వాక్కు, ప్రభువుతో ఈమె మాట్లాడినటువంటి మాట దేవుడు ఆమోదించి అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అంటే దేవునితో మనం పలికే మాటలు కూడా శక్తివంతమైనవి అని ఇక్కడ రుజువు చేస్తున్నాడు దేవుడు. మనం దేవునితో ప్రార్థనలో ఎన్నో మాటలు మాట్లాడతాం. మనం దేవునితో మాట్లాడే మాటలు, కొన్ని మాటల వలన మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మన నుంచి విడిచిపోతాయట. ఇది రాసుకోవాలి గుర్తు. దేవుని ముందుకెళ్ళి దేవునికి మొర్ర పెట్టి దేవునితో మనం మాట్లాడేటువంటి కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు డీల్ అయిపోతాయట, కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయట, కొన్ని మనం ఆయనకి చెప్పినందున. ఏమో నాకేం తెలుసు, అక్కడ ఉంది, మార్కు చెప్పాడు, నాకేం తెలుసు. ఏదైనా డౌట్ ఉంటే మార్కు బ్రదర్ని అడగండి. ఇక్కడ లేడులే, అక్కడ ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో ఉన్నాడు, అక్కడికి పోయి అడగండి. అంటే దేవునితో మనం చెప్పేటువంటి మాటలు శక్తివంతమైనవి. నంబర్ 1. మనుషులతో మనం చెప్పే మాటలు కూడా శక్తివంతమైనవే. 2, మనుషులను మనం అది ఆదరణగా పలకని, పాజిటివ్గా పలకని, మనుషులతో నెగిటివ్గా పలకని, అంటే వ్యతిరేకంగా పలకని, అవి కూడా శక్తివంతమైనవే. పరిశుద్ధ గ్రంథంలో సామెతల్లో అన్నాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని. అంటే కొంతమంది మాటలు మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే కత్తితో పొడిచి చేసిన గాయం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తాయి. అందుకే మాటల లిస్టు దేవుడు తీసుకున్నాడు, మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. త్రివిధమైన వాక్కు: 1 దేవుడై ఉన్న వాక్కు, 2 నిర్మాణాత్మకమైన వాక్కు, 3వది ప్రయోగాత్మకమైన వాక్కు. ప్రయోగాత్మకమైన వాక్కు 3వ మాట, అది రాసుకోవచ్చు. మొదటిది ఏంటి? దేవుడై ఉన్న వాక్కు. 2వది నిర్మాణాత్మకమైన వాక్కు. 3వది
ప్రయోగాత్మకమైన వాక్కు. అది దేవుని ముందు ప్రయోగించు, సాతాను ముందు ప్రయోగించు, మనుషుల ముందు ప్రయోగించు, నీ మీద నువ్వు ప్రయోగించుకో. 4 విధాలుగా నువ్వు ఎట్లా ప్రయోగించినా సరే దాని ప్రభావం, దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అందులో మొట్టమొదటిది యేసయ్య దగ్గర మీకు రుజువు చూపించా. యేసుప్రభు ఆమెతో ఒక మాట అన్నాడు, ఆమె యేసుప్రభుతో ఒక మాట అంది, పో సమస్య పరిష్కారమైంది అన్నాడు. అంటే ఇది కూడా దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు. ఓకేనా? కొన్నిసార్లు దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు మన ముఖం పగలగొట్టిద్ది, కొన్నిసార్లు మనకు లాభాన్ని కూడా తెచ్చిపెట్టిద్ది. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? వీరు అందరూ పారిపోయినను నేను నీ కోసం నమ్మకంగా ఉంటాను, నేను పెద్ద నమ్మకస్తుడిని, నాలాంటి పనోడు ఇంకొకళ్ళు లేడని చెప్పాడు. అప్పుడు ప్రభు దాన్ని పట్టుకొని, ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు అసలు ఆ యేసెవరో నాకు తెలియదని పశ్చాబద్ధం ఆడతావు, ఆ తర్వాత కోడి కూసిద్ది అన్నాడు. ఇదేం ప్రయోగం? ఇది కూడా యేసు ప్రభుతో చెప్పిన మాటే. కనాను స్త్రీ యేసు ప్రభుతో చెప్పిన మాట వలన ఆమె కుమార్తెకు పట్టిన దయ్యం వదిలిపోయింది. అక్కడ సమస్య పరిష్కారమైంది ఆమె పలికిన మాటతో. కానీ ఇక్కడ పేతురు పలికిన మాటతో సమస్య వచ్చింది. జస్ట్ మీరు రాసుకుంటారు, గుర్తు అట్లా కోట్ చేసుకుంటారని చెప్తున్నా. ఆమె పలికింది వాక్కే, పేతురు పలికింది వాక్కే. కానీ ఆ వాక్కు ద్వారా ప్రభు ముందు ఆ మాట పలికినప్పుడేమో సమస్య పోయింది. అదే ప్రభు ముందు పేతురు పలికిన వాక్కుతో పేతురుకు ఆ రాత్రే శోధన వచ్చింది. ఎంత శోధన అంటే, జస్ట్ కొన్ని గంటల ముందు దాకా ఆయనతో ఉన్నాడు, గంటలు తిరిగేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు, నా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అంటే ఒకళ్ళు పలికిన వాక్కుకేమో స్వస్థత వచ్చింది, ఒకళ్ళు పలికిన వాక్కుకేమో సమస్య వచ్చింది. అంటే దేవుడితో పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా పలకాలి. నేను చెప్పలా, ప్రసంగి చెప్పాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మీరు ఒకసారి చూడగలిగితే, దేవుని సన్నిధికి, దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. అద్దుగా మాట ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము అన్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని దగ్గరకు పోయి నువ్వు ఏది పడితే అది వాక్కరా, కొన్ని నీకు ప్లస్ అయితే కొన్ని నీ ముఖం పగల కొడతాయి. నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు జాగ్రత్త అన్నాడు. అందుకే దావీదేమన్నాడు? ప్రతి ఉదయమున నా ప్రార్థన నేను సిద్ధపరచుకొని ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? ప్రతి ఉదయమున నేను నీ సన్నిధిని తెలుపుటకై నా ప్రార్థనను సిద్ధపరచుకున్నాను అన్నాడు, మాటలను సిద్ధపరచుకున్నాను అన్నాడు. ఇంట్రెస్ట్ ఉంటే కీర్తన చదువుకోండి, అందులో ఇవన్నీ దొరుకుతాయి మీకు. ఇప్పుడు కాదులే, ఇంటికి పోయినాక. స్తోత్రం. అంటే దావీదుకు తెలుసు అన్నమాట, ఏది పడితే అది మాట్లాడకూడదు ఆయన సన్నిధిలో అని. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు. అనాలోచన అంటే ఆలోచన లేకుండా. దేవుని మందిరంలో తప్పుగా ప్రవర్తించకూడదు, దేవుని మందిరములో అనాలోచనగా పలకను కూడదు. తప్పు ప్రవర్తన ఉండకూడదు, తప్పు వాక్కు కూడా ఉండకూడదు. దేవుని ముందు ప్రయోగించేటువంటి వాక్కు, ప్రయోగాత్మకమైన వాక్కు జాగ్రత్తగా నిర్మించుకొని మాట్లాడాలి. ఈరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ఈ విషయాలు ఇలా పంచుకుంటాను నా దేవునితో అని నువ్వు ఏమేం చెప్పాలనుకున్నావో స్పష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. కొంతమందికి ఏముండో అలవాటుగా ఆశుగా కొన్ని మాటలు పలికేస్తూ ఉంటారు, అవి ఎఫెక్ట్ అవుతాయి. కొంతమంది అదొక ఆచారంలాగా ధ్యానంగా అలవాటుగా. ఇప్పుడు ఉదాహరణకి పరలోక ప్రార్థన చేయండి, అందరు నోరు తెరిచి చేయండి, ఏంది సిగ్గుగా చూస్తారు నాకు వెళ్ళి. పరలోక ప్రభు నేర్పిన ప్రార్థన, రైట్. పరలోకమందున్న పెద్దగా చేయండి, చకచకా చేయాలి, స్పీడ్గా చేయాలి. ఒక్క నిమిషం ఆగండి, నేను 1, 2, 3 అంటాను,
మీరు స్పీడ్గా చేసేయాలి పెద్దగా. 1 2 3. ఆమేన్. అయిపోయిందా? అరే రే సపా చేశారు. అందులో మీ మొహం పగిలే మాట ఒకటి చూసుకోండి. మా ఎడల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు మమ్మల్ని క్షమించు, మేము క్షమిస్తే క్షమించు, క్షమించకపోతే మమ్మల్ని కూడా శిక్షించు. మొహం పగులు కొట్టుకునే మాట కదా. అంటే అవతల వాళ్ళ కేసు మేము కొట్టేస్తే మా కేసులను కొట్టే, లేకపోతే కేసులన్నీ అంతే ఉంచు అంటే రేపు కేసులన్నీ అంతే ఉంటే రేపు మరి దేవుడి దగ్గర మొత్తం లెక్కలోకి వస్తాయి కదా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించిన మళ్ళా కింద మెన్షన్ చేశాడు. మనుషుల కేసులు మీరు కొట్టేస్తేనే మీ కేసులు దేవుడు కొట్టేస్తాడు, లేకపోతే కుదరదని చెప్పేశాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును, లేకపోతే మీరు క్షమించకపోతే క్షమింపబడరు. ఇప్పుడు మనకు ప్రార్థన తెలుసు కదా, ప్రభు నేర్పిన ప్రార్థన అని. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కానీ, నీ రాజ్యం మాకు వచ్చును కానీ, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్ మంత్రాలు చదివేస్తూ ఉన్నారు మొత్తం. అందులో నీకు రేపు పెద్ద సమస్య తెచ్చిపెట్టే మాట ఒకటి ఉంది. అందుకనే దేవుడు నువ్వు అనాలోచనగా పలుకుతావా, ఆలోచనాత్మకంగా పలుకుతావో గ్రహింపులో పెట్టుకోవడానికి, ఆయన నిన్ను అబ్జర్వ్ చేయడానికి ఆ ప్రార్థనలో అది మెన్షన్ చేశాడు. అందుకే ప్రభు సన్నిధిలో అనాలోచనగా పలకరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడు. రెండవది, మనం పలికే మాటలు కూడా తండ్రి వింటున్నాడు, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు, యేసయ్య వింటున్నాడు, దూతలు వింటున్నారు. ఈ మాటలు సైతాను కూడా వింటున్నాడు. ఒక మాటతో స్వస్థత వచ్చింది, ఒక మాటను ఉపయోగించి ఒక తల్లి స్వస్థత తెచ్చుకుంది తన బిడ్డకి. అదే మాటను ఉపయోగించి ఒక వ్యక్తి సమస్య తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రయోగాత్మకమైన వాక్కు నంబర్ 1, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రయోగించేటప్పుడు మన వాక్కు చాలా బ్యాలెన్స్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు అంటాడు, ఏ విషయంలో రా నేను ఆశీర్వదించాలి, నీకు తెలియదు ఏముందైనా అన్ని విషయాల్లో ఆశీర్వదించాలి. అట్లా కాదు. ప్రభువా నాకు ఆత్మ వరములు నేనాయన 9 కృపావరాలు ఉన్నాయా, ఏది కావాలి? ఏదో ఒకటి నాయన, మొత్తం ఇచ్చినా పర్లేదు ప్రభువా, ఏదో ఒకటి నాయన నీ ఇష్టం ప్రభువా. నువ్వు ఏది నీ భౌతికంగా అడిగినా, ఆత్మీయంగా అడిగినా, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రార్థన స్పష్టముగా ఉండాలి. కళ్ళు లేని గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వెళ్తా ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు కళ్ళు లేనివాడు. ఆయన ఆగాడు, అతన్ని తీసుకొచ్చారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు స్పష్టంగా, నేను నీకేమి చేయగోరుచున్నావు అని. కళ్ళు లేనోడికి ఏం కావాలో, కళ్ళు లేనోడు ఏం కోరుకుంటాడో యేసయ్యకి తెలియదా? ఒకసారి చెప్పండి, తెలీదా? కానీ అడిగాడని మీకు తెలుసా? లూకా సువార్తలో ఉంది. చూడండి ఒకసారి. అది కూడా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అనాలోచనగా ఉండకూడదు, స్పష్టంగా చెప్పాలని లూకా సువార్త మరి 18వ అధ్యాయము 41వ వచనం చూడండి. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, చాలు, నేను నీకేమి చేయగోరుచున్నావు అబ్బాయ్, కేకలేసావు, దావీదు కుమారుడా కరుణించమని కేకలేసావు, ఆగాను, ఏం చేయాలి చెప్పు అన్నాడు. అంటే కళ్ళు లేనివాడు గుడ్డివాడు ఏం కోరతాడు? సార్ నాకు పెళ్లి కావాలంటాడా? ఏమండి మంచి సహకారాన్ని ఏర్పాటు చేయండి, పెళ్లి లేదు, నాకు ఎవరు చేసేవాళ్ళు లేరని అడుగుతాడా? మరి ఏమడుగుతాడండి కళ్ళు లేనివాడు? చూపేగా, అంత మాత్రం తెలియదా ఏంది ఈయనకి?
మరి ఏంది, నేను నీకేం చేయగోరుచున్నావు అంటాడేంది? అర్థమైందా? అంటే దేవుడు మన నుండి ఏదైనా ప్రార్థన వచ్చినప్పుడు అది స్పష్టంగా ఉండాలి, కన్ఫ్యూజ్గా ఉండకూడదు. అడిగే మనకి క్లారిటీ ఉండాలి, దేవునికి కూడా క్లారిటీ ఉండాలి. ఏ అంశమైన అడుగు, ఏ విధంగానైనా నువ్వు దేవుని ముందుకెళ్ళి ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు నీవు అడుగుచున్న వాటిని దేవుని సన్నిధిలో అలా అనాలోచనగా పలకవద్దు, ఆశువుగా పలకవద్దు, మత్తులో పలకవద్దు. అయిపోయింది ఒకటి. ఫస్ట్ పాఠం, దేవుని ముందు మనం పలుకుతున్న మాటలు ఎలాంటివో చూసుకోవాలి. దేవునికి మనం చేసే ప్రార్థనలో స్పష్టత ఉండాలి. అవసరమైతే ఇదిగో ముందే దేవుడు తన దాసుని ద్వారా రాయించాడు గ్రంథములో, నేను మాటలను సిద్ధపరచుకొని ఉన్నాను, నీ యొద్దకు వస్తాను ప్రభువా అని. ముందే దేవుని అడగవలసిన విషయాలు, మాటలు సిద్ధపరచుకొని దేవుని ముందుకెళ్ళాలి. ఎందుకో చెప్తున్నాడు. ఒక అధికారి ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు, ఏంటండి బాగున్నారా, ఏంటి సంగతులు, ఇంకేంటి అని చెప్పి అడుగుతావా? అంత టైం ఇస్తారా? పోతానే ఉంటారు. చెప్పండి ఏంటి అంటారు. అన్నప్పుడు ఏం లేదండి, మామూలుగా మీరు ఎట్లా ఉన్నారు, మరి అందరూ క్షేమంగా ఉన్నారా, మరి మంచి అంటే కుదిరిదా? ఈ సోది అంతా నీకెందుకు, వచ్చిన సంగతి ఎందుకు చెప్పు అంటాడు. ఏం లేదండి, ఏమైనా చిక్కిపోయారేంది ఈ మధ్య అంటే ఎట్లుంటుంది? కొంచెం జుట్టు కూడా తెల్లబడ్డట్టుంది, ఏంటండి అసలు ఏం జరుగుతుంది, ఏం తగ్గారు, వేడి తగ్గారు అంటే ఎట్లుంటుంది? ఎవడరా ఇది, ఎందుకు రానిచ్చారు, ఈయన బయట పంపించండి అంటాడు. అయ్యే సార్ పలకరిస్తుంటే మామూలుగా మాట్లాడుతుంటే ఏం సార్, ఎన్ని డైలాగులు ఉంటాయి ఆడ, అసలు మాటలు ఉంటాయా? అయ్యా నేనేం చెప్పాలనుకున్నాను, మీ టైంని పాడు చేయటం ఎందుకండి, ఇదిగో లెటర్ రాశాను, దయచేసి దీన్ని చదవండి. చాలామందికి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను చెప్పే సలహా కూడా అదే. మీరు నాతో ఏమేం మాట్లాడాలనుకున్నారో, ఏ సంగతులు చెప్పాలనుకున్నారో చక్కగా ఒక లెటర్ రాయండి. అది కూడా రాయమన్నాడు కదా, 20 పేజీలు రాయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక ప్రియమైన శాలేం అన్నయ్యకి, బాగున్నారా, నేను క్షేమంగానే ఉన్నాను, మరి మీరు కూడా క్షేమమని తలంచుచున్నాను. ఈ మధ్య మీరు కొంచెం బరువు పెరిగారు, జుట్టు బాగా పెరిగింది, అవకాశం ఉంటే కటింగ్ చేయించుకోండి. ఇవన్నీ వద్దు. మెయిన్ పాయింట్ ఏందన్నా, ఇదిగో ఈ విషయం, నువ్వేదన్నా మేలు పొందావా అన్న, ఇదిగో ఇలా మేలు పొందాను. నువ్వు కాపాడబడ్డావా, కాపాడబడ్డాను. హెచ్చరించబడ్డావా, హెచ్చరించబడ్డాను. లేదా రిక్వెస్ట్ ఉందా, ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా, అన్న నాకు ఈ సమస్య ఉంది, దయచేసి మీ ప్రార్థనలో ఒకసారి గుర్తు చేసుకోండి. లేదా ఈ లెటర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కనీసం దాని మీద చెయ్యి ఉంచండి. లేదా ఇదిగో ఇలాంటి సమస్యతో నేను సఫర్ అవుతున్నాను, దయచేసి దానికి ఏదన్నా పరిష్కారం ఉంటే ఇదిగో నా నంబర్ ఇస్తున్నాను, ఒక మాట చెప్పండి. లేకపోతే ప్రార్థన చేయండి, లేకపోతే పరిచారకుల ద్వారానైనా నాకు ఆ సమాధానం పంపించండి. అట్లాగా నన్ను కలవాలని చాలామంది వస్తున్నారు. దేవుని ముందు మనం ప్రయోగించేటువంటి వాక్కు అన్న పాయింట్ దగ్గర సందర్భంలో ఇది కూడా చెప్పా, బాగా వినాలి. దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిని అనాలోచనగా వచనం చూపించి మాట్లాడాను నేను. అలాగే ఒక ఆమె పలికిన వాక్కు ద్వారా స్వస్థత వచ్చింది, పేతురు పలికిన వాక్కు ద్వారా పేతురుకు రాత్రికి రాత్రి సమస్య వచ్చింది. కాబట్టి మనం దేవుని ముందు పలికే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి అర్థమైపోయింది మీకు, ఓకేనా? దానికి ముందు 3 విధములైన వాక్కులు, ఒకటి దైవమై ఉన్న వాక్కు, నిర్మాణాత్మకమైన వాక్కు, ప్రయోగాత్మకమైన వాక్కు. ఈ 3వ మాట మీదకి మిమ్మల్ని తీసుకొచ్చి దాన్ని వివరిస్తున్నా. ఫస్ట్ దేవుడి దగ్గర మన మాటలు జాగ్రత్తగా ఉండాలన్న. రెండవది, శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. ఇది తెలుసా మీకు, శత్రువుతో మనం మాట్లాడాలని? చాలామందికి తెలియదు. ఆ దరిద్రుడితో మనకెందుకన్నా, సైతాను గాడితో మనకెందుకు, అసలు వెధవా ఆడితో మనం మాట్లాడేది ఏంది, ఏం లేదు, అట్లేం లేదు అనొద్దు.
ప్రకటన గ్రంథము బైబిల్ది ప్రకటన గ్రంథము 1 వచనం చూపిస్తాను, దాన్ని అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకొని ఎప్పుడు ప్రయోగించండి. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, వారు దేన్ని బట్టి వానిని జయించారు? సైతానుని. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. గొర్రెపిల్ల రక్తమును గూర్చి వానితో మాట్లాడారు, అలాగే తమ సాక్ష్యమును కూడా తెలిపారు. సమాజానికి తెలిపారు, సంఘానికి తెలిపారు, సైతాను గాడికి కూడా చెప్పారు. ఏయ్, నువ్వు ఎన్ని అపరాధాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, ఎన్ని దోషాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, మా అపరాధములన్నిటికీ దోషములన్నిటికీ చాలినది యేసు రక్తము. కాబట్టి యేసు రక్తము కింద ఉన్న మాకు నువ్వు చెప్పే ఏవి కూడా వర్తించవు, అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. శత్రువా, నా మీద అతిశయపడద్దు, నీకు జయము లేదు అని యేసు యొక్క జయమును నువ్వు వాడికి చెప్పాలి. యేసు రక్తము ద్వారా నీకెలాగో విమోచన వచ్చిందో కూడా నువ్వు వాడికి చెప్పాలి. లేకపోతే వాడు అపనింద పిశాచం. వాడు ఏం పిశాచం? వాడు తడవకు ఒక అపరాధాన్ని తీసుకొని వస్తాడు. నువ్వు అప్పుడు అట్లా చేసావు, నువ్వు ఇప్పుడు ఇట్లా చేసావు, అంత పాపం చేసావు, ఇంత ఆలోచన చేసావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని. నువ్వు శరీరంతో చేయకపోయినా నీ మనసులో వింటున్నావు లేదా? నీ మనసులో వచ్చిన ఆలోచనల విషయంలో కూడా తీసుకొస్తాడు వాడు, లేకోడు. కొంతమంది శరీరంతో చేరి మనసులో పుడతాయి ఆలోచనలకే గందరగోళం అయిపోతారు. చీచీ, నేను ఇట్లా ఆలోచిస్తున్నా, చాచా నేను అట్ట ఆలోచిస్తున్నాను, ఇట్ట ఆలోచిస్తున్నాను, చివరికి ఎట్టో ఆలోచించి మెంటలోళ్ళు అవుతారు. నేను చెప్తున్నా, మన దోషములన్నిటికీ యేసు రక్తము సరిపోయినది. అర్థమైందా? యేసు రక్తము చాలు. ఆ యేసు రక్తము కింద నువ్వు ఉన్నావు. అలాగని పాపం చేయుదుమా? రక్తము కింద ఉన్నామని పాపం చేయుదుమా? రక్తముతో నిన్ను నన్ను కడిగింది ఎందుకు? ఫ్రెష్గా కడిగేశానరా మళ్ళా పోయి బురదలో బొర్లమనా? కడిగింది ఎందుకు? నా రక్తముతో నిన్ను కడిగాను, మళ్ళా బురదకు పోవద్దు. నా రక్తంతో నిన్ను కడిగాను, మళ్ళా బురదలోకి పోవద్దు. కడగబడ్డ తర్వాత మళ్ళా బురదను ఆశిస్తే నువ్వు పందివి, నువ్వు గొర్రెపిల్లవు కాదు అని ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు. అయినప్పటికీ ఎక్కడన్నా నీ ప్రయాణములు ఎక్కడన్నా నీకు మరకంటితే, మురికంటితే, బురదంటితే, అంటే ఏదన్నా దోషము నీ వల్ల నీకు తెలిసి తెలియక జరిగితే భయపడవద్దు. శత్రువు వస్తాడు, నిన్ను శోధిస్తాడు, కృంగదీస్తాడు, కృంగిపోవద్దు. మరి ఏం చేయాలంటే, ఇదిగో నా రక్తమును ఆశ్రయించి కడిగేసుకో. రక్తం ఉంది కదా అని పాపం చేయొద్దు. పొరపాటున జరిగితే నా రక్తము నీ కొరకు ఉంది, రక్తం ఉంది కదా అని బరిదెగించొద్దు. రక్తం ఉంది కదా అని విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అనుకోని రీతిలో నువ్వు శోధింపబడితే, శత్రువు నిన్ను కృంగదీస్తే వాడికి చెప్పు, రేయ్, నా సమస్త దోషములు యేసు రక్తములో కడిగేసుకున్న శత్రువా, నా మీద నీకు అధికారం లేదు, గా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు మనల్ని ఎనీ టైం టార్గెట్ చేస్తాడు. కాబట్టి వాడితో కూడా నువ్వు మాట్లాడాలి. యేసు రక్తము, మనం ఇచ్చే సాక్ష్యము మనకు జయానికి ఆధారం అవుతాయి, గెలుపుకు ఆధారం అవుతాయి. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురియొద్ద
సాగిపో ప్రాణమా నాలో తొందరపడకుమా ప్రాణమా నాలో తొందరపడకుమా ఎందుకింక కన్నీరు ఎందుక వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. దేవునికి మహిమ. రెండు, శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. మూడవది మనుషులతో మాట్లాడేది. మనుషులతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి. మనుషులతో మనం మాట్లాడే మాటలు, కొన్ని మాటలు మనుషుల్ని కృంగదీస్తాయి. అదే మాటలు ఉపయోగించి కృంగిన వారిని లేవనెత్తొచ్చు. అర్థమైందా? మనం ఉపయోగించే మాటలు బాగున్నోళ్ళని కృంగదీయొచ్చు, కృంగిన వారిని లేవనెత్తొచ్చు. గనుక మనుషుల మీద మనం ఉపయోగించే వాక్కు కూడా, ప్రయోగించే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగవది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ శాతం మందికి ఒక దుర్లక్షణం ఉంది, ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఎక్కువ శాతం మందికి ఉంది. ఇది కనీసం 180 మందికి ఉంది. దురలవాటు ఏంటంటే తమను గూర్చి తామే అదో స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇలా గాలింది, ఇంతే గాలిద్ది, నా బతుకింతే తెల్లారిద్ది, నా జీవితానికి ఏ సుఖము లేదు, నాకే సంతోషం రాదు, నాకు ఏది దక్కదు, ఏందో చేస్తానని కానీ ఈ ప్రయత్నం ఇది కూడా కాదు, ఏందోలే నా ముఖం చూస్తేనే అందరికీ అంతే అనిపిస్తుంది. ఏందో ఈ డైలాగ్ వాడతారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. నేను కూడా అనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడక చేతులు ఎత్తు. నీకు జీవిత సత్యం చెబుతా. నువ్వు అనుకోలేదు ఎప్పుడు? నీ గురించి ఎప్పుడు అట్లా అనుకోవా? నేను పెద్ద ఎదవని, నాలాంటి సోదోడు లేడు, తిక్కలోడు లేడు, పిచ్చోడు లేడు, నేను ఏం చేసినా దరిద్రమే, ఏం చేద్దాం, నా తెలివి అట్ట ఏడిసింది. ఎప్పుడు అనుకోలేదా నీ గురించి? నువ్వు అనుకుంటే చెయ్యెత్తవా? చెబుతా సూత్రం అంటే నువ్వు ఎత్తవా చేతు? చాలామంది చేతులు ఎత్తారు. నేను చెప్పింది తప్పుగా. దాదాపు 180% మంది అన్నాను, ఇక్కడ 95% కనపడుతున్నాను. దేవునికి స్తోత్రం. సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారో అడుగుదాం. వాళ్ళు ముందుంటారు నిరాశూపులో దూకటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు కూడా సమస్య. రైట్, విశ్వాసులకి సేవకుల కన్నా భేదం లేదు, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు, శత్రువు పట్టించుకుంటాడు. ఇది చాలామందికి తెలియచావదు. అది గొడవ. నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు. అర్థమైందా? నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు. నువ్వు విడిగా దేవుణ్ణి పక్కన పెడితే, మనం పనికి మాలిన వారమే, వ్యర్థులమే, అర్భకులమే, బలహీనులమే, చెంచలులమే, నువ్వు అన్నట్టు సోదోళ్ళు, తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధి అయ్యావు. ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన లీడింగ్ ఉంది. ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి. ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు? నీకు దండం. నోరు తెరవండి. తగాదులు బాగానే ఆడతారుగా, నోరు తెరవండి, మాట్లాడండి. ఆయనకు వెలుపట నువ్వు పాపివి. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వెవరివి? పెద్దగా చెప్పు. పరిశుద్ధుడివి. రైట్. ఆయనకు వెలుపట, ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి. ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు? ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడివి. ఇప్పుడు జయించినటువంటి విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వెవరివి? నువ్వు ఏ టీంలో ఉన్నావు? గెలిచిన టీంలో ఉన్నావా, ఓడిపోయిన టీంలో ఉన్నావా? ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి. అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు. ఆఖరోడు కొట్టాడు, చివరాడినోడు కొట్టాడండి, స్కోర్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా? గెలిచిన లిస్టులోకి వస్తారా లేదా? అవునా? అందరు ఆడారు, వల్ల కాలేదు. చివరోడు ఆడాడు,
స్కోర్ ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని గణపరుస్తారు, ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు. పెవిలియన్లో కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చేసి ఆ గెలిపించిన వాడిని. అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని? ఎందుకు? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరూ ఓడిపోయి కూర్చున్నారు, అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు. ఆయన వచ్చాడు, కొట్టాడు, ఒకటే దెబ్బ, కథం. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు. అందుకే కదా మనం పాడుకుంది, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్య. కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయమే జయమే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. మరణంతో సహా ఓడిపోయింది. గెలిచిన వాని పక్షమున మనమున్న, మన పక్షమున గెలిచిన వాడున్నాడు. ఎప్పుడైతే ఆయన గెలిచాడో, ఇప్పుడు ఉదాహరణకి చివరోడు ఎప్పుడైతే స్కోర్ చేశాడో, అప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఏమైంది? వీని గెలుపు అందరికీ ఆపాదించబడి వాళ్ళ ఓటమి కూడా గెలుపుగా మారింది. అర్థమై కొడుతున్నారా? అర్థం కాకపోయినా కొడుతున్నారా? చప్పట్లు. అర్థమైతే గట్టి కొట్టు, ఇంకేమైనా ఆనందం. అర్థమైందా? యేసు గెలిచినందున, యేసు జయించినందున ఆయన యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళందరి పేర్లు ఏ లిస్టులో రాయబడ్డాయో తెలుసా? గెలిచిన వారి లిస్టులో రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన టీం మనం. ఎవరి టీం మనం? పెద్దగా చెప్పు. ఎంతమంది చేరారు ఆ టీంలో? బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఆ టీంలో చేరారు. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా పొందలేదన్నోళ్ళు, మీరు ఇంకా గెలిచిన టీంలో చేరాలి. మీరు కూడా యేసునామములో మీకు కూడా జయం రావాలి. ఆ జయంలోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి. మేమంతా గెలిచిన టీంలో ఉన్నాం, మీరు కూడా అందులోకి రావాలి. ఎవరు గెలిచిన టీం అంటే యేసుతో ఎవరు కలుసుకున్నారో, యేసునందు ఎవరు విశ్వసించారో, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన టీం అయ్యారో, ఆయన గుంపులో చేర్చబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారు, వాళ్ళందరూ కూడా జయించిన వారు. అరే సంఘం ఇన్ని వంకర్లు కలిగి ఉందా? సంఘాన్ని గురించి ఏం పాడతాడండి? ఎవరీమే? షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది, బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది. ఉడత మచ్చ కళంకము లేనిది, ఉడత మచ్చ కళంకము లేనిది. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. దేవునికి మహిమ. అసలు సంఘాన్ని గురించి ఆ వర్ణన ఏందండి? అసలు ఈయన దగ్గర ముడత లేదు, మచ్చ లేదు, కళంకము లేదు.
చంద్రబింబం అంత అందమంట, సూర్యుని అంత స్వచ్ఛత, కళలు కలిగిందంట, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. అబో ఎంత వర్ణనో! మనల్ని మనం చూసుకుంటే ఇంత కూడా కనపడదు మన దగ్గర. అయ్యా సరే, ఇంతకీ ఈ మాట మనల్ని గురించి ప్రభు అంటే మనం ఏమనుకుంటున్నాం? గవ్వజెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై, ఇది మన శోభ. తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో త్రాహిమా. వాళ్ళు కొట్టరు. త్రాహిమాం క్రీస్తునాథా దయ చూడరావే, త్రాహిమాం క్రీస్తునాథా దయ చూడరావే. నిన్ను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, త్రాహిమాం క్రీస్తునాథా దయ చూడరావే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత అద్భుతమైన వర్ణనో కదా, పాపాల వర్ణన. గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, రవ్వాపాలై నేనెంతో నెవ్వబొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా, అంటే తవ్వే కొద్ది వస్తాయా నా పాపాలు, తవ్వే కొద్ది పెరుగుతాయి. తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో త్రాహిమాం క్రీస్తునాథా దయ చూడరావే. నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, త్రాహిమా క్రీస్తునాథా దయ చూడరావే అని మనం పాడుకుంటున్నాం. ఆయనేమో ముడత మచ్చ కళంకము, ఊరుకో అన్ని వంకర్లేనైతే ముడతలేదు మచ్చలేదు అంటావు నాయన. అసలు ఏడుంది నాయన మా దగ్గర అది అంటే ఎట్లా వచ్చింది అసలు అది మనకు ఆ టైటిల్? అంటే మనందరి పక్షమున యేసే జయించాడు. ఆ జయించిన వారిని హత్తుకున్నందున గెలిచిన వాళ్ళ లిస్టులోకి చేరిపోయాం. అది మన ధన్యత. అందుకు ఇప్పుడు ఏం చేశాడు? పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? ఫైనల్లో గెలిపించిన వాడిని అందరు కలిసి ఎత్తినట్టు. అందుకు యేసును మనం కనపరుచుకుంటున్నాం. ఏంటి యేసు? యేసు నా జయము, నా నీతి, నా పరిశుద్ధత, నా విమోచన, నా జ్ఞానం, నా ఐశ్వర్యం, నా గెలుపురా. యేసు నా గెలుపు, నా గెలుపు. యేసునందే నా లైఫ్కి ఒక మలుపు, లైఫ్కి ఒక మలుపు. అందుకే యేసు నన్ను పిలిచాడు పిలుపు. అందుకే పరిగెత్త లేకుండా అలుపు. స్తోత్రం. బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బకూడదని గుర్తుపెట్టుకో. ఇది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు యేసుకు వెలపట, యేసు లేనప్పుడు, యేసును తెలుసుకోనప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికిమాలిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నీరు గారిపోయే మాటలు, నీరసం మాటలు, నరాల వీక్నెస్ మాటలు, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నేను బాగుపడను, నా జీవితం ఇంతే, ఏళ్ళ బతుకులు అంతే, నా బతుకు అంతే, ఈ కొంప ఇంతే, ఈ గోడి ఇంతే, ఈ ఇంతే అంతే. ఇదే కదా దరిద్రం, పద్దాకలు ఇదే గోలగా. సేవకులు కూడా ఈ సంఘం ఇంతే, నేను ఇంతే, నా దరిద్రం ఇంతే, ఈ సంఘం బాగుపడదు, వీళ్ళు బాగుపడరు, ఆ పరిచారులు ఇంతే, వీళ్ళు మారి సావరు, నేను మార్చేస్తే కదా వాళ్ళు మారి సావడానికి, ముందు కొంపలో మారిచేస్తే కదా మారి సావడానికి అని, ఇంటి మొత్తాన్ని వాళ్ళది వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే అంట. ఇప్పుడు ఇంతే 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 యేసునందా? యేసుకు వెలపట, యేసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది. కానీ యేసునందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు. అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు. అదయా సత్యం, అసలు సంగతే. క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావో,
అంటే నా గురించి ఏముంది సార్, నేనేమున్నా, నేను ఎక్కడున్నానయ్యా, అంతా నా ప్రభు. ఆ ప్రభువును బట్టి మాట్లాడు. ఏం మాట్లాడతావు? ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు. ప్రభువును బట్టి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు కానీ నాకు తోడైన ప్రభువును బట్టి, ప్రభువునందు నేను బలవంతుడను, క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుడను, ఆయన ఎందరి ఆనందాన్ని బట్టి నేను బలవంతుడను. ఏం కాదు, అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు, జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు. అన్నీ మారిపోతాయి. క్రీస్తుకు వెలుపట, క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి కలిగిన వాడిని, కానీ క్రీస్తు యేసునందు నాకు ఎల్లప్పుడూ జయమే. నాకొచ్చే నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి. ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను, నాకు ఓటమి లేదు.